వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పొద్దుగుకి చీకట పడిందంటే ప్రతి కుటుంబంలో కూడా దోమలతో యుద్ధం చేస్తూనే ఉంటారు. ఆల్ అవుట్ దోమల చక్రాలు, దోమల కడ్డీలు, దోమల బ్యాట్లు, వేపాకుతో పొగ వేయటం, హారతి కర్పూరం నీళ్ళల్లో వేయటం, అదేవిధంగా నిమ్మకాయ ముక్కలో లవంగాలు కుచ్చటం, ఇట్లా రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. ఈ ప్రయోగాలన్నీ కూడా దోమలను చంపడానికి. అయితే ఇటీవల మరి స్లీప్ వెల్ అనే దోమల కడ్డీల్లో మెఫర్ఫ్లూత్రిన్ అనే ప్రమాదకరమైన పురుగు మందు ఉంది. దీనివలన చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు శ్వాసకోశ వ్యాధులు వస్తాయని వ్యవసాయాధికారులు విన్నవిస్తున్నారు. విషయాల్లోకి వెళ్ళే ముందు మరి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బొమ్మను యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు రీచ్ అవుతుంది. వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. కుటుంబ సభ్యులు, స్నేహితుల్ని ఈ శ్వాసకోశ వ్యాధుల నుంచి రక్షిస్తారని ఆశిస్తున్నాను. వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇటీవల విజయవాడలో గుణదల్లో సాయి హనుమాన్ ఏజెన్సీలో వ్యవసాయ అధికారులు మరి దాడి చేసి ఈ స్లీప్ వెల్ కంపెనీ దోమల కడ్డీల్ని హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ వారికి శాంపిల్స్ పంపారు. మరి పరీక్షించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ వారు మెఫర్ఫ్లూత్రిన్ అనే పురుగు మందు ఈ దోమల కడ్డీలో ఉన్నట్టు నిర్ధారించారు. ఇంకో విషయం ఏంటంటే ఈ మెఫర్ఫ్లూత్రిన్ అనే పురుగు మందు ఎక్కడా కూడా రిజిస్టర్ కాలేదు, ఇది ఇల్లీగలు. అయితే విజయవాడలో రాధాకృష్ణమూర్తి అనే వ్యక్తి వద్ద 69.24 లక్షల విలువ చేసే స్టాక్స్ని సీజ్ చేశారు. మరి వ్యవసాయ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు, పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. మరి కోర్టు ద్వారా ఈ కంపెనీ వారికి నోటీసులు కూడా పంపించారు. కాబట్టి మిత్రులారా, మన కుటుంబ సభ్యులే కాదు, సమాజం హితం కోరే, సమాజం మంచి కోరే ప్రతి వ్యక్తి కూడా ఈ వీడియోని మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి మరి వైరల్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ శ్వాసకోశ మహమ్మారి నుంచి మన కుటుంబ సభ్యులతో పాటు మన ఫ్రెండ్స్, అదేవిధంగా సమాజంలో ప్రతి ఒక్కళ్ళని కూడా కాపాడతారని, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. జై భారత్.